ఫస్ట్ క్లాస్ బై డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు మనందరికీ మార్గదర్శనం నిర్వహించాల్సిందిగా, మనకు క్లాస్ తీసుకోవాల్సిందిగా, మనందరితో మాట్లాడవలసిందిగా, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడమే కాకుండా మొట్టమొదటి అరంగేటం మరొకటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు మా గురువు గారు పట్టాభిరామ్ గారు. అంటే దిస్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇటువంటి బ్లెస్సింగ్స్తోని మనం ముందుకెళ్తున్నాము. ఐ హియర్ బై హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు మై గురు డాక్టర్ బివి. సభకు నమస్కారం, ఇంపాక్ట్ పార్టిసిపెంట్స్కి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకి అనేక విధాలుగా సహకారం చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సజావుగా 3 రోజులు సాగనివ్వడానికి ఎటువంటి సమస్యలున్నా తాను పరిష్కారం చేస్తానని మాకు వాదా ఇచ్చిన శ్రీ కేటీఆర్ గారికి నమస్కారం. ఈరోజుని మన జిహెచ్ఎంసితో పాటు వాసవి హైదరాబాద్ వారు ఆపద్బాంధవులు లాంటి వాళ్ళు, మాకు ఇంకెవరు లేరు మహాప్రభు అన్నప్పుడు సడన్గా మేము ఉన్నామంటూ దూకారు వాళ్ళు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. మన పెద్దలు అంటారు చూడండి, సంకల్పం అని. ఒక అద్భుతమైన సంకల్పం మీరు చేసుకున్నారు. ఏదేమైనా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీరందరూ కూడా, ముఖ్యంగా మంత్రి గారు, మరి మన హైదరాబాద్ ఈ పరిధిలో యూత్ కోసం ఏం చేయాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రావడం అనేది మాత్రం నా అదృష్టాన్ని బట్టి నేను చూసుకుని ఆయన వస్తాను. బట్ మీరు మాత్రం కానివ్వండి, 3 రోజుల్లో ఏదో ఒక రోజున వస్తాను అన్నారు. అండ్ అందరూ ఎవ్రీబడి సపోర్టెడ్ అస్. రమణాచారి గారు అయితే అన్నారు, పట్టాభిరామ్ ఏమిటయ్యా ఈ ప్రోగ్రాం, ఆయన మొన్నే కదా నేను వచ్చాను. మొన్న కాదు సార్, లాస్ట్ ఇయర్ వచ్చారు. అంతకుముందు వచ్చారు కదా, అంతకుముందు ఇయర్ సార్. అంటే అప్పుడు సంవత్సరం అయిపోయిందండి. అలాగే జరుగుతుందండి. మొన్న అయినట్టుందండి సార్. హైదరాబాదులో హరిహర కళాభవన్ సంవత్సరానికి ఒక్కసారే మిమ్మల్ని అడుగుతాం. అది అన్బిలీవబుల్ అని ఆయన పక్కన ఎవరినో అడిగారు, అడిగితే అవును సార్ ఈ ఇయర్ చేయలేదు సార్. అంటే దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో చూడండి. ఇంపాక్ట్ మొన్న జరిగినట్టుగా ఉంది. నేను ఇంకా జోక్స్ అవన్నీ మీరు చెప్పినవన్నీ నెమరు వేసుకుంటున్నాను అయ్యా అన్నారు. మరి మీరు నేను నెమరు వేసుకోవడం కాదు సార్, యూత్ వేసుకోవాలి, వాటిని ఆచరించాలి. వినడం అనేది చాలా గొప్ప విషయం, వినదగున ఎవరు చెప్పినా. అయితే విన్నవాడు ఆచరణలో పెట్టాలండి. అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. వినేసి ఆ టైంలో కొన్నాళ్ళు బాగుండి, చూడండి బ్రూస్లీ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇట్లా ఇట్లా అంటుంటాడు, ఆటో వాడి దగ్గర బెదిరిస్తాడు. అలా కాకుండా మళ్ళీ 10 మందిని మోటివేట్ చేయాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు అందరూ నిజాయితీగా సమాధానం చెప్పాలి. పార్టిసిపెంట్స్, ఇంతకుముందు ఇంపాక్ట్స్కి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? చేతులు ఎత్తండి. 6 వచ్చారండి. మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు చెప్పండి? ఏమవుతుంది, ఒక 10th ఫెయిల్ అయిన అబ్బాయి మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటే అందరికీ చులకనైపోతాడు కదా. అలాగే ఉంటుందండి. మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి. మీరు ఈసారి వస్తే స్పీకర్గానే రావాలి. అంటే ఏం లేదు, వీ వాంట్ టు అకామిడేట్ మోర్ న్యూ పీపుల్. ఒకసారి చెప్పే విషయాలు కొన్ని రిపీట్ అవుతాయి. మీరు ఏదో కొత్తవేవో విందామని వస్తారు. కొత్త వాళ్ళకి అవన్నీ కొత్తగా బాగుంటాయి, పాత వాళ్ళకి అవి పాతవాటిగా అనిపిస్తాయి. ఎందుకంటే కొన్నిట్లో మనం వీ కెనాట్ చేంజ్ ద హిస్టరీ. అసర్టివ్నెస్ అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడు ఒకటే చెప్పాలి, యాటిట్యూడ్ అంటే ఒకటే చెప్పాలి, బిహేవియర్ అంటే ఒకటే చెప్పాలి, కమ్యూనికేషన్స్ అంటే ఒకే విధంగా చెప్పాలి తప్ప కొత్తవి ఆలోచించడానికి ఉండదు. అక్బర్ కొడుకు హుమయూనే అవుతాడు తప్ప ఆ హిస్టరీ టీచర్ ఎన్ని సంవత్సరాలు పాఠాలు చెప్పినా హుమయూన్ కొడుకు అక్బర్ అని చెప్పకూడదు. అదేవిధంగా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం అనేది
ఓకే ఈసారికి పర్వాలే, కానీ నెక్స్ట్ టైం ఏంటంటే రెండు రకాలుగా నష్టం. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి వస్తే మొదటిది ఏంటంటే మేము అర్థం చేసుకునేది వీళ్ళకి మొదటిసారి మేము సరిగ్గా చెప్పలేకపోయాం. రెండవది మీరు మొదటిసారి విని ఏమీ జీర్ణించుకోలేదు, ఆచరించలేదు. మీరు చూడండి ఎప్పుడైనా, ఇప్పుడైతే మీకు తెలియదు కానీ మా రోజుల్లో 5వ తరగతి 2-3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉండేవారు. 6వ తరగతి, 7వ తరగతి, 8. నేను 10వ తరగతిలో ఉండగా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది. మా ఫాదర్కి చెప్తే వాడేంద్ర 10వ తరగతిలోనే పెళ్ళి అంటేనే, కానీ వాడికి 25 ఏళ్ళు. అంటే ఆ రోజుల్లో అందరూ ఫెయిల్ అయ్యేవాళ్ళు. 5వ తరగతి, 6వ తరగతి 2 సార్లు, 3 సార్లు చదివేవాళ్ళు. 10వ తరగతికి వచ్చేసరికి 25 ఏళ్ళు ఉండేవాడు వాడికి. పక్కనే 15 ఏళ్ళ వాడు ఉండేవాడు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి కాదు ఇది అస్సలు ఎవడు ఫెయిల్ అవ్వడానికి వీల్లేదని చెప్పాడండి. ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళందరూ నిజంగా పాస్ అయినట్టు కాదండి. కొందరు పాస్ అయ్యారు, కొందరు పాస్ చేయబడ్డారు. అదేమి దాని గురించి పట్టించుకోకండి. కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ మై డియర్ ఫ్రెండ్స్, పూర్వం 10వ తరగతి దాకా 2-3 సార్లు ఫెయిల్ అయినా ఏమైనా నిజంగా ఒక మనిషి జీవితంలో విలువలు నేర్చుకోవడం కానీ, జీవితాన్ని అర్థం చేసుకోవడం కానీ, సమన్వయం కానీ, సర్దుకుపోవడం కానీ, సంధి ఇటువంటివి ఏర్పరచుకోవడానికి హై స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే పనిచేస్తుంది. ఏ విలువలు నేర్చుకోవాలన్నా మీరు పాఠశాల విద్యలో నేర్చుకున్నవే మీ జీవితంలో మీ గమనాన్ని నడిపిస్తారు. అలా కాకుండా 10th దాకా పాస్ అయిపోయి ఏవి రాసినా పాస్ అయిపోయి, మన ఎవరో ఒక ఎగ్జామ్లో ఆపోజిట్ వర్డ్స్ రాయమంటే గుడ్ అంటే బ్యాడ్ అని రాశాడు, బాయ్కి గర్ల్ అని రాశాడు, క్లీన్కి డర్టీ అని రాశాడు, ఒరిజినల్ అంటే చైనా అని రాశాడండి. అయినా పాస్ అయ్యాడు. అంటే వాడి దృష్టిలో ఇప్పుడు చైనా ఒరిజినల్కి డూప్లికేట్ అనేది ఆపోజిట్ వర్డ్ కాదు. వాడికి తెలిసిందంటే ఈ సెల్ ఫోన్లు అవి కాదు, బాగాలేతే ఇది చైనాదిరా అంటారు, ఒరిజినల్ కాదు అనడానికి. వాళ్ళు కూడా పాస్ అవుతారండి. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఇప్పుడు తెలియదండి, తర్వాత మీరు పెద్ద అయ్యాక ఈ శతకాలు చదువుతుంటే అయ్యయ్యో ఇవి నేను చదువుకునే రోజుల్లో వీటి గురించి నేను ఎందుకు అర్థం చేసుకోలేదు. మా చేత బట్టి ఇచ్చేవారు. ఎవరిని చేయజానించు కంచు మోగినట్టు కనకంబు. ఈరోజు చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్లన్నీ అందులో ఉన్నాయి. లాంగ్వేజెస్సే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా పాస్ అయితే చాలు అనే షార్ట్ కట్ మెథడ్స్లో సాంస్క్రిట్ తీసుకుని అక్షరాలు కూడా రాకుండా పాస్ అయిన వాళ్ళు, ఫ్రెంచ్ తీసుకుని పాస్ అయిన వాళ్ళు. ఈ చదువుకునేదంతా కూడా గుర్తుపెట్టుకోండి, పాస్ అవ్వడానికి ఏమీ లేకపోయినా కూడా 25 ఏళ్ళు వచ్చాక డైరెక్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉన్నాయండి. కానీ ఆ వయస్సులో బట్టి ఇలా నేర్చుకోవడం ఏంటంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం, చుట్టూ ఉండే మనుషులను అర్థం చేసుకోవడం, సంగతుల్ని తెలుసుకోవడం, సర్దుకుపోవడం అనేది పాఠశాల విద్యలో మనకి అలవాటు అవుతుంది. ఇదివరకు ఎప్పుడైనా వ్యక్తిత్వ వికాస శిక్షణలు అని ఇటువంటివి ఒక 25 ఏళ్ల క్రితం ఎవరైనా పెడితే ఎవరు వచ్చేవారు కాదని. ఎందుకంటే మాకు అవసరం లేదు. మీరు బాగా ఆలోచించండి, మీ పేరెంట్స్ ఎప్పుడు దే హ్యావ్ నాట్ అటెండెడ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్షాప్స్. గ్రాండ్ పేరెంట్స్ క్వశ్చనే లేదు. మనకు ఎందుకు అవసరం అయింది అంటే మీరు ఎన్నైనా కారణాలు చెప్పచ్చు. సార్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది సార్, అది ఎక్కువైంది సార్, ఇది ఎక్కువైంది సార్. వీటన్నిటితో పాటు తప్పులు చేసేవాళ్ళు, సరైన డిసిప్లిన్ లేని వాళ్ళు ఎంతోమంది కూడా రంగంలో దిగడం వల్ల మీరు ఇప్పుడు మళ్ళీ మూలాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఏ విధంగా మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఇందాక మొన్న సోదరుడు సాయిబాబా గారు చెప్పినట్టుగా ఈరోజు సబ్జెక్ట్ ఆయనే చెప్పారు. యాక్చువల్గా ఈవేళ సబ్జెక్ట్ సర్దుకుపోదాం. నేను ఈ మధ్య ఒక బుక్ రాశాను. నిజం చెప్పాలంటే దీనికి కూడా స్ఫూర్తి సర్దుకుపోదాం రండి ఈ బుక్ పేరు. దీనికి స్ఫూర్తి కూడా సాయిబాబా గారే. సాయిబాబా గారు పైకి అలా కనబడతాడు కానీ ఆయన గంప నాగేశ్వరరావు ప్రోడక్ట్. ఆయన విజృంభించుతాడు. ఆయన విజృంభించాడంటే నేను చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి రేపు సండే మీరు వస్తున్నారు కదా అంటాడు.
అంటే ఏదో ప్రోగ్రామ్ లేదు, మీరు వస్తున్నారు సార్, అక్కడ అయింది సార్, అది సార్, వస్తున్నారు సార్. నా హిప్నోటిజం నా మీదే చేసి నన్ను తీసుకెళ్ళాడు ఆయన. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, అదే ఇంకోళ్ళు చెప్పినా కూడా అవ్వాలి. కానీ అంతకుముందు ఆయనని నేను అబ్జర్వ్ చేశాను. సర్దుకుపోయే తత్వం, ఆయన కోపం రావడం కానీ, లేదా ఒక మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, అయ్యా మీ గురించి ఆయన ఇలా అనుకుంటున్నారంటే, అలా అనుకుంటున్నారండి పాపం అనుకున్నాం. ఏమండి ఎన్ని గట్స్ కావాలండి అట్లా అనుకోవడానికి? అంత మాట అన్నాడా అని మళ్ళీ నష్టపోయేది మనమే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజుల పాఠాలు విన్నాక 2 నిర్ణయాలు తీసుకోండి వ్యక్తిగతంగా. మొట్టమొదటిది, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నీతో ఈ జన్మలో మాట్లాడాడు ఆ భార్యతోటి, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మామూలే. రెండోది, చాలా సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి. నీకు రాసిచ్చేస్తా అంటాడు రాయలసీమ, ఏమిస్తాడు? సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఈ 2 ఇవి నేను ఇట్లాంటి ట్రైనింగ్ క్లాసులు అన్నీ విన్నాక తీసుకున్న నిర్ణయాలు ఇవి. కానీ ఈ రెండింటినీ కూడా నేను ఒక్కోసారి అమలుపరచలేకపోయాను. సో ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు సర్దుకుపోదాం రండి. ఈ సర్దుకుపోవడం అంటే, ఎదుటివాడు ఏమి చేసినా నేను సర్దుకుపోవాలా, నాలో చీము రక్తం లేదా, ఈ సహనానికి ఒక అంతు ఉండాలి, ఎంతకాలం ఇలా సర్దుకుపోవాలి అని ఇలా అనేవాళ్ళు ఉంటారు. నేను అటువంటి వాటి గురించి చెప్పట్లేదండి. ప్రశాంతంగా మనం జీవించాలి అంటే మీకు ఆస్తి సరిపోదు, హోదా సరిపోదండి, చుట్టూ ఎంతమంది ఉన్నా మీకు సరిపోదండి. మీతోటి మీరు స్నేహం చేయగలగాలి. మీతో మీరు స్నేహం చేసిన రోజుని మీరు ఎదుటి మనిషిని క్షమించగలుగుతారు, ఎదుటి మనిషితో కాపురం చేయడానికి, ఎదుటి మనిషితో జీవితం గడపడానికి సిద్ధపడగలరు. ఈ అడ్జస్ట్మెంట్స్లో 4 రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఈవేళ నుంచి నోట్స్ రాసుకోవడం కూడా అలవాటు చేసుకోండి. చాలామంది చాలా పాయింట్స్ చెప్తారు. నోట్స్లు ఎంతమంది తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. బుక్తో సహా ఎత్తండి. మీ చేత్తో బుక్కు, రెండో చేత్తో పెన్ను. థ్యాంక్ యూ. ఈ బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనానికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ హాలు ఖరీదు ₹1,00,000 కట్టాలండి ఒకరోజు. ఏమీ లేదండి, మన బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అనే ఉద్దేశంతో కొందరు దాతలు, కొందరు గుప్తదాతలు కూడా ఉన్నారండి, మీకోసం చేస్తున్నారు. అండ్ మీరు దేశానికి తిరిగి ఇవ్వాలి. సినిమాలో డైలాగులు కాదు, మీరు సమాజం నుంచి చాలా తీసుకున్నారు మళ్ళీ తిరిగి ఇవ్వాలి, అవి చెప్పుకోవడానికి కాదండి. మీరు ఏమి ఇవ్వగలరు? మీరు 3 ఉద్యోగాలు ఇవ్వండి చాలు. సమాజానికి మీరు సమస్య అవ్వకుండా ఉంటే చాలు. సమస్య లేకుండా మీ ఉద్యోగం మీరు చూసుకుని అమ్మా నాన్నలు గర్వంగా మీ గురించి 10 రోజులు చెప్పుకునేలా చేయాలి, 10 కాలాల పాటు చెప్పుకోవాలి అమ్మా నాన్నలు. అలా చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారండి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే చెయ్యలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు అనే మాటలు కొన్ని ఉంటాయండి. వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను ఎంత చేద్దాం అనుకున్నా తొక్కేస్తున్నారు సార్ అంటాడు. వీడు బంధు తొక్కడం ఏంటండి? తొక్కేయడం ఒకటి, మా దగ్గర అంతా పాలిటిక్స్ సార్ అంటారు. ఈ దౌర్భాగ్యులు ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. ఎవడిని ఎవడు తొక్కడండి. టాలెంట్ ఉంటే ఓ చాయ్వాలా కొడుకు ప్రధానమంత్రి అవ్వడండి, ఓ మత్స్యకారుడు కుమారుడు అంతర్జాతీయ సైంటిస్ట్ అవ్వడండి, ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక సీఏ టాపర్ అవ్వదండి. శివాజీరావు గైక్వాడ్ అనే ఒక చిన్న కుటుంబంలో పుట్టిన అతను కర్ణాటక పోయి బస్ కండక్టర్ అయ్యి ఈరోజు తమిళనాడులో రజనీకాంత్ అయ్యాడు అంటే ఎవరిని తొక్కాడండి? ఎవరిని తొక్కారండి? ఈరోజు రజనీకాంత్ని వెళ్ళి తమిళనాడులో మీరు ఏదైనా అనండి, మళ్ళీ మీరు నెక్స్ట్ డే చూడరండి. చాలామంది అంటారు తమిళనాడు వాళ్ళు తొక్కేస్తారు సార్.
ఆంధ్ర వాళ్ళు అది సార్, తెలంగాణ వాళ్ళు ఇది సార్, నార్త్ వాళ్ళు ఇది సార్, సౌత్ వాళ్ళు నాన్ సెన్స్ అండి. అటువంటి వారిని మీరు నమ్మకండి, మనస్ఫూర్తిగా మీరు మైండ్లో తీసండి. అటువంటి వాడిని దూరంగా పెట్టండి. కొందరు స్వార్థపరులు చేసే ఇట్లాంటి వాటి వల్ల చివరికి భార్యాభర్తల్లో కూడా ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. యూ ఫార్మ్ యువర్ ఓన్ ఐడియాస్, యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మైండ్ మ్యాపింగ్ తయారు చేసుకోండి. ఈ మైండ్ మ్యాపింగ్ అనేది దట్ కెన్ బి ఆల్టర్డ్ ఎనీ టైమ్ అండి. ఎన్ఎల్పి సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఉంది. అతను ఏమంటాడంటే మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటాడు. మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటే దేశపటం దేశం కాదు సుమా. మనం ఇండియా మ్యాప్ చూస్తే ఏదో ఇట్లా ఉండి ఇలా ఇలా ఉంటుంది, కానీ నిజంగా అలాగే ఉంటుందండి. ఈరోజు నువ్వు జపాన్ వాడిని తీసుకొచ్చి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి అతనికి మన ఇండియా మ్యాప్లు చూపించకుండా మొత్తం షిప్లోను కానీ పడవల్లో మొత్తం చూపించండి, బోర్డర్స్ అన్నీ చూసి, సార్ మీ ఇండియా టోపోగ్రఫీ అంతా నేను చూశాను, ఇది కోడిగుడ్డు షేప్లో ఉంటుంది అంటాడండి. ఒప్పుకుంటారండి మీరు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే మనం వీ హ్యావ్ ఆల్రెడీ అసోసియేటెడ్ లింక్డ్ దట్ విత్ అవర్ మైండ్ దట్ ఇండియా ఈజ్ లైక్ దిస్. సో ఎన్ఎల్పి శాస్త్రకారులు ఏమంటారంటే, రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ అని, యూ కెనాట్ చేంజ్ ద మ్యాప్ ఆఫ్ యువర్ కంట్రీ బట్ యూ కెన్ చేంజ్ ద మ్యాప్ ఆఫ్ యువర్ మైండ్ అంటాడు. అంటే మీ మైండ్లో రిజిస్టర్ అయిన, సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన భావనలు ఆ చట్రంలో ఏవేవైతే ఉన్నాయో అవి నిజం కాదు. ఆ చట్రం, ఆ ఫ్రేమ్ కెన్ బి ఆల్టర్డ్ అంటాడండి. ఆలోచించండి. అనవసరంగా ఎదుటివారి గురించి జంపింగ్ ఇన్ టు కన్క్లూషన్స్. ఏమయ్యా ఎందుకయ్యా ఈ ఉద్యోగం చేస్తున్నావు అంటే, సార్ ఐ డోంట్ లైక్ సార్, అదంతా పాలిటిక్స్, అక్కడికి వెళ్ళలేక. ఈరోజుని గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రపంచం ఇట్ ఈజ్ ఓపెన్, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేది రుజువైంది. మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్, సత్యనాథేళ్ళ మరి మైక్రోసాఫ్ట్ సిఇఓ అయ్యాడు, గూగుల్కి సుందరం పిచ్చై అయ్యాడు, మరి రాజీవ్ సూరి సిఇఓ ఆఫ్ నోకియా అయ్యాడు, హెచ్సిఎల్కి మన నాడార్ అయ్యాడు. వీళ్ళందరూ ఎందుకు అయ్యారండి? వీళ్ళు వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి, ఒకడే ఉన్నాడండి, దట్ ఈస్ యువర్ సెల్ఫ్. ఈ క్లాసెస్ 3 రోజులు జరిగే వాటిలో అంతరార్థం ఒకటేనండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. స్వామి వివేకానంద అంటారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. ఉత్తిష్ట, లే, మేలుకో, గమ్యం చేరే వరకు వెనక్కి చూడదు. ఇప్పుడు మీరు లేవాలి. ఇప్పుడు మా రోజుల్లో లే అన్నా కూడా లేచిన మాకు ఆ ఊర్లో 10th తర్వాత ఇంకోటి లేదు, వేరే ఊరు వెళ్ళాలంటే డబ్బులు లేవు. బట్ ఇక్కడ మీరున్న చోటే మీకు యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎనీవేర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కానీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి, నాకు పర్వాలేదు సార్, మాకు ట్యాక్సీ ఉంది సార్, ఇది నడుపుకుంటాను సార్, మీ పిల్లల సంగతి ఏంటి? అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక మరి సాయిబాబా గారు చెప్పారు, చాలా చిన్న స్థాయి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ స్థాయిగా ఆవిడ ఎదిగారు అంటే ఆవిడ వెనకాల ఎవరున్నారండి? ఆగకండి, ఇంకా చాలు, ఇన్నాళ్ళు తీసుకున్న రెస్ట్ చాలు. ఎక్కువ రెస్ట్ అయితే మైండ్ రెస్ట్ పడుతుంది. ప్రతి చిన్నదానికి వాయిదాలు వేసే అలవాటు అండి. లావెక్కిపోతూ ఉంటాడు, విపరీతమైన లావు. వాకింగ్ చేయమంటే చేస్తా సార్, అనుకుంటున్నా సార్, టైం నీ బంధం నీకు ఎందుకు కుదరదు నీకు? ఆ మధ్య ఒక హిప్నోటిస్ట్తో పరిచయం అయిందండి, నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. బట్ వాడికి నేను చెప్పలేకపోయానండి. వాడు బాగా లావుగా ఉండేవాడు, వేరే రాష్ట్రం అనుకోండి. రే నువ్వు వాకింగ్ చేయరా, రన్నింగ్ చేయరా అంటే, చేస్తావు, గ్యారంటీగా చేస్తావు, కలిసే మా జరూరుగా. అది ఒకరోజు 3 రోజులు నా దగ్గరకు వచ్చాడండి, అన్న ఎక్సలెంట్ ఒక కాన్సెప్ట్ దొరికింది అన్నాడు. ఏంది? ఏదో ఒక ఫారెన్ రైటర్ పేరు చెప్పాడు, విజువలైజేషన్ వాడు రాశాడు. అందులో మనం కళ్ళు మూసుకుని రన్నింగ్ చేస్తున్నట్టు
కేబీఆర్ పార్క్ చుట్టూ 3 సార్లు 4 సార్లు. ఈరోజు అయితే నాకు చెమటలు కూడా పట్టాయి. అట్టా వాకింగ్ 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 దట్ గివ్స్ ది ఈక్వల్ స్ట్రెంగ్త్ అన్నాడు. నేనన్నా నువ్వు ఆ విజువలైజేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు చెమటలు ఉన్నాయా అన్నా? అది అక్కడ అట్లా అనిపిస్తుంది అని ఇక్కడ నీకు అనిపించిందా? నీ శరీరం ఉన్న చోటే ఉంది, నీ పొట్ట అలాగే ఉంది. అది చేసే ముందు ఇడ్లీలు తిని పడుకున్నావు. ఓ పెడతాడండి, ఓ టేప్ పెడతాడు, రిలాక్స్ రిలాక్స్ అని. ఆ తర్వాత మళ్ళీ ఇడ్లీలు తింటావు. నీ బంధువు చచ్చిపోయాడండి అతను. విషయం ఏంటంటే ఒక నెల రోజులకి బాగా విపరీతమైన ఇదైంది. ఇదేదో పొట్ట కోయించుకున్నాడు, అదన్నాడు ఇదన్నారు. ఈలోగా మ్యాసివ్ అటాక్ వచ్చింది. ఈ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 42. కేవలం నెగ్లిజెన్స్. ఏమండి, ఎవరికి ఏదో పని చేస్తామంటే మనం పోస్ట్ పోన్ చేస్తే అర్థం ఉంది. మీ భవిష్యత్తు మీరు ఒక బాగా ప్లానింగ్ చేసి, ఇప్పుడు అనేక బ్యాంకు పరీక్షలు వస్తున్నాయి, గవర్నమెంట్ పరీక్షలు వస్తున్నాయి, వీటికి రాయండి రాయండి రాయండి. అట్లీస్ట్ ఆ నాలెడ్జ్, నేర్చుకున్న నాలెడ్జ్ ఏమీ వేస్ట్ కాదు. యూ విల్ బి ఏబుల్ టు అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్. ఇంట్లో కూర్చుని ఆ సీరియల్స్ చూస్తూ, ఇంక వాళ్ళకి నువ్వు చదువురాని నిరక్షరాస్యులైన ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని చూసే సీరియల్స్ చూసే వాళ్ళకి మీకు వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి. ఒక్కసారి ఈ క్లాసులు, ఈ 3 రోజుల క్లాసులు మిమ్మల్ని స్వామి వివేకానంద అన్నట్టుగా ఉత్తిష్టం, మేలుకోండి మేలుకోండి, లేచి నేను మారాలి అనుకుంటే సరండి. లేకపోతే ఏముందని ఇంట్లో వాళ్ళు ఎలాగ భరిస్తారు. మీరు అనుకోవడానికి మనకు ఒక అందమైన డైలాగ్ ఉంది, నా కర్మ సార్, నసీబ్ సార్ అంటాడు. డోంట్ బిలీవ్ దిస్ నసీబ్. యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ ఆర్ సంబడి ఎల్స్ విల్ డూ ఇట్. ధీరుభాయ్ అంబానీ అంటాడు, నాలో ధైర్యం ఉంది, నా దగ్గర చాలామంది ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో మాట్లాడుతుంటే వీళ్ళకున్న దాంట్లో 1/4 కూడా నాకు లేదనిపిస్తుంది, కానీ వాళ్ళు నా దగ్గర పని చేయడానికి వచ్చారు, నాకు వాళ్ళకి ఉన్న తేడా అదే అన్నాడు. సో మీలాంటి వాళ్ళు, మీరు ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలి. సో అడ్జస్ట్మెంట్స్లో 4 రకాలు ఉంటాయి. పర్సనల్ అడ్జస్ట్మెంట్, 2 అకాడమిక్ అడ్జస్ట్మెంట్. డోంట్ సాటిస్ఫై విత్ ద జాబ్, విత్ ద ఎడ్యుకేషన్ యూ హ్యావ్. మీరు గుర్తుపెట్టుకోండి, విత్ ఎ సింగిల్ డిగ్రీ మీరేదో అద్భుతాలు చేస్తారు అనుకుంటే సొసైటీ అంగీకరించడానికి సిద్ధంగా లేదండి. అవుట్స్టాండింగ్ టాలెంట్ అయినా ఉండాలి, లేదా డిఫరెంట్ స్కిల్స్ ఉండే, అకాడమిక్ స్కిల్స్ ఉండే ఆ డిగ్రీలు ఉండాలి. 3వది సోషల్ అడ్జస్ట్మెంట్. సోషల్ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు మీకున్న ఈ మీడియాలోని పరికరాలన్నీ కూడా ఇటువంటి ఒక మంచి పనికి వాడుకుని, ఇటువంటి క్లాసెస్ ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయి అనేది తెలుసుకుని మీరు ఇక్కడికి రావడానికి పనికొస్తుంది. కానీ దీన్ని మిస్యూజ్ చేయడానికి కానీ మనం చూస్తూ ఉంటాము. మొన్న ఒక ఇంటర్ ఫెయిల్ అయిన అబ్బాయి దాదాపు 300 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఫేస్బుక్ ద్వారా మాయ చేశాడు అనిపించింది. అని పేపర్లో వస్తే చాలా బాధ అనిపించింది. వాడు ఫోన్ చేసి ఒక అమ్మాయిలాగా పరిచయం చేసుకుంటాడట. పరిచయం అయిన తర్వాత మెల్లిగా వీడిది ఒక అమ్మాయి ఫోటో, వీడు కొంచెం డ్రెస్ కొంచెం లూజ్గా ఉన్నది ఫోటో పంపుతాడు ఆ అమ్మాయికి. పంపి నీది కూడా అలా పంపు అని బాగా క్లోజ్గా మాట్లాడడం, కొన్నాళ్ళకి ఆ అమ్మాయి పంపడం. ఇట్లా దాదాపు అమ్మాయిలు కొంచెం బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయిన ఫోటో పంపగానే, ఎస్ ఇదిగో ఈ ఫోటో నేను ఇంటర్నెట్లో పెడతాను, నా పేరు ఇది కాదు, ఇది ఐఎమ్ దిస్. చాలామంది పిల్లలు పాపం భయపడి అతను చెప్పినట్టు విన్నారు. అయితే ఒక అమ్మాయి, ఇవి టెక్నాలజీ తెలిస్తే సరిపోదండి, టెక్నాలజీని విరుగుడు కూడా తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేసింది, వాడు అట్టాగే బెదిరించగానే అమ్మాయి వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది, వీడు ఇట్లా చేశాడు అమ్మాయి పేరుతో, వీడు ఇప్పుడు అబ్బాయి అని తెలిసింది, నా ఫేస్బుక్ పాస్వర్డ్ ఇది, నువ్వు చూడమ్మా. ఆ పాస్వర్డ్ చేసి వాడిని పట్టుకుంటే, అవును మీ అమ్మాయి ఇట్లా చేసింది, నేను ఆయన మాదాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, వీఆర్ అరెస్టింగ్ అని, నువ్వు అక్కడే ఉండు నేనే వస్తున్నాను అని ఈ తల్లి వెళ్ళింది. వెళ్తే వాడు ఆ పేరు వాడు అసలు లేడు అక్కడ.
ఆ నంబర్ని బట్టి పట్టుకుంటే వాడు ఒక ఇల్లిటరేట్ ఫెలో. వాడు 300 మంది అమ్మాయిలండి, దాదాపు ఒక 50 మంది అమ్మాయిలు అతని రూమ్కి కూడా వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. కాబట్టి మనకి ఇంకెవరు లేరా? మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి వెళ్ళిపోవడమేనా మనం? చదువుకున్న వాళ్ళు చేసే పనా? ఈ పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ అండ్ అబవ్ పెద్ద చదువులు బీటెక్లు చదువుతున్న పిల్లలు ఉన్నారండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు తెలియట్లేదు. నేను మా కౌన్సిలింగ్లో మొన్న ఒక అతను వచ్చాడు, సూసైడల్ అటెంప్ట్ చేసుకున్నాడు, తర్వాత తీసుకొచ్చారు. నా దగ్గర చూస్తే ఒకటే అన్నాడు, సార్ మా అమ్మ నాన్న కట్టెలు కొట్టి మమ్మల్ని చదివించారు, మేము చాలా కష్టపడ్డాం, మా అక్కని బాగా చదివించారు, మా అక్క ఒకడితోటి ప్రేమించి వెళ్ళిపోతే మేము వద్దు వద్దని ఎంత చెప్పినా వెళ్ళలేదు. వాడు కొన్నాళ్ళు అమ్మాయితోటి ఉండి తర్వాత రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు. తర్వాత ఆమె తప్పించుకుని మా ఊరు వచ్చింది, మా అమ్మ నాన్న ఇంటికి రావద్దన్నారు. ఇప్పుడు మా ఊర్లోనే ఉండి వేరే తప్పుడు పనులు చేస్తుంది. మేము ఇప్పుడు ఆ ఊరు ఖాళీ చేసాం. నేను మా జిల్లాలో ఎక్కడున్నా కూడా మా ఫ్యామిలీ గురించి ఎట్లా అనుకుంటున్నారు. ఒక్కదాని వల్ల మా వంశనాశనం అయిపోయింది. అండ్ మా ఇంట్లో డెసిషన్ తీసుకున్నది ఇది, ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకు పిల్లలు పుడితే ఆడపిల్లలకి మాత్రం చదువు చెప్పించకూడదు అని నిర్ణయించుకున్నాం. అంటే ఒక్కడు చేసేది తప్పు, ఒక్క అమ్మాయి చేసేది తప్పు. ఇవి ఊరికే ఒక భాగం, రైట్? సోషల్ అడ్జస్ట్మెంట్ అండ్ చివరిగా ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్. డబ్బు ఉంది కదా అని ఉన్నప్పుడు ఖర్చు పెట్టేయడం, తర్వాత అప్పుల్లో పడ్డం. పేపర్లలో చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ కాల్నాగులని 5 లక్షలు 6 లక్షలు అప్పు చేస్తే వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు. నేను ఎప్పుడైనా అవసరమైతే ఒక 2 లక్షలు అప్పు చేయడానికి నేను ఆలోచిస్తా, వీళ్ళకి 5 లక్షలు ఎట్టా అప్పు చేశారు అంటే వాడు లీవ్ చేశాడు ఇవ్వడానికి, నీకేం పర్వాలి అది ఇది. గుర్తుపెట్టుకోండి, వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడతాం. ఈ డబ్బు మీరు ఏదైనా ఒక వస్తువు కొంటే అది తిరిగి అమ్మే పరిస్థితి రాకూడదు, అప్పుడే కొనండి అది. లేదండి నేను మా ఫ్రెండ్ కొన్నాడు సార్ S8 అన్నాడు, వాడిని S20 కొనుక్కోమనండి, మనకేంటండి, మనకు చాలు, నొక్కుడిదే చాలు సెల్ ఫోన్. ఎప్పుడైతే అలాంటి ఆకర్షణకు లోనయ్యామో మనల్ని మనం దిగజార్చుకుంటామండి. నాలో ఉన్న అసలు నేను డిస్టర్బ్ చేస్తాను ఆ ఫ్రేమ్ని. సో నాతో నేను ఒప్పందం చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అంటే ఈ ఒప్పందాలు అనేది మానవ సమాజంలో చాలా సాధారణమైన విషయమే. అనాదిగా రాజులు ఒప్పందాలు, నువ్వు ఆ ప్రాంతం చూసుకో, నేను ఈ ప్రాంతం, నువ్వు అలా ఉండు, ఇలా. ఆటవికుల దగ్గర నుంచి ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో సగానికి పైగా అన్ని ఒప్పందాలే కదా. గాంధీ ఇర్విన్ ఒప్పందం కానీ, అంబేద్కర్ గాంధీతోటి గాంధీ పూనా ప్యాక్ట్ కానీ, సిమ్లా ఒప్పందం కానీ, పంచవర్ష ప్రణాళికలు కానీ, పంచశీల్ కానీ, ఇవన్నీ ఒప్పందాలు. అయితే ఆ ఒప్పందాలకి లోబడినందువల్ల ఏమైంది, దేశాలు ఒకరితో ఒకరు సౌమ్యంగా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. దేశాలతోటే ఒక అగ్రిమెంట్ అయినప్పుడు మనం ఎందుకు ఉండలేం? ఒక ఊర్లో ఒక మసీదు దగ్గర పెద్ద పక్షుల గుంపు, ఆ మసీదు గల గూడులో ఉంటుంది కాబట్టి కొన్ని వేల పక్షులు అక్కడ కాపురం చేస్తున్నాయి ఎప్పటి నుంచో. ఆ ముస్లిం సోదరులు వాళ్ళు వచ్చినప్పుడల్లా వాటికి గింజలు వేయడం అన్నీ అవి ఎంతో హాయిగా సంతోషంగా ఉన్నాయి. కానీ ఆ మసీదు పాతబడిపోతే ఒక దాత ముందుకొచ్చి, నేను దీన్ని బాగు చేస్తాను, దీన్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం, మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా దీనికి సమస్య లేకుండా చూద్దాం అనగానే దానికి పడగొట్టి రంగులు వేయడం మొదలు పెడుతుంటే ఈ పక్షులన్నీ అక్కడి నుంచి ఒక దేవాలయం వైపుళ్ళాయి. ఆ దేవాలయంలో కూడా గుళ్ళు ఉన్నాయి, గోపురాల్లో, వాటి మధ్యలో ఇవన్నీ కాపరా. అక్కడ కూడా భక్తులు వాటికి గింజలు వేయడం, ఎంత ప్రేమగా చూసుకోవడం, పక్షులు ఇక్కడికి వచ్చి కూడా హ్యాపీగా ఉన్నాయి. తర్వాత ఏదో తిరునాళ్ళు వచ్చింది,
దానికి రంగులు వేయాలి, ఆ దేవాలయానికి అంతా బాగు చేయాలన్నారు. సరే, మొత్తానికి ఆ కలర్స్ వేస్తున్నప్పుడు ఆ పక్షులు ఎగిరిపోయి దూరంగా ఉన్న ఇంకొక చర్చ్ ఉంది, ఆ చర్చి దగ్గరికి వెళ్ళాయి. ఆ చర్చిలో కూడా కొంచెం గూళ్ళు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, వాళ్ళు కూడా గింజలు వేసేవారు. అంత చాలా బాగుండేది. అలా ఉన్న సమయంలో ఒకరోజు ఆ ఊరిలో మత కలహాలు, కత్తులతోటి తరుముకోవడం, చంపుకోవడం, పరిగెత్తడాలు, అది ఇది. పక్షులు బెదిరిపోయాయి. ఓ చిన్న పక్షి తల్లి పక్షిని అడిగిందిట, అమ్మా ఏంటమ్మా వాళ్ళందరూ అట్లా పరిగెడుతున్నారు, ఏమిటమ్మా రక్తాలు అని. అమ్మా, ఆ ముగ్గురు మనుషుల మధ్యలో మత కలహాలు వచ్చాయి. కొందరు స్వార్థపరులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇట్లా చేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. అప్పుడు చిన్నపక్షి అడిగిందిట, అమ్మ వాళ్ళందరూ మంచివాళ్లే కదా, మన మసీదులో ఉన్నప్పుడు మనల్ని ప్రేమగా చూశారు, దేవాలయంలో ఉన్నప్పుడు ప్రేమగా చూశారు, చర్చిలో ఉన్నప్పుడు ప్రేమగా చూశారు, అయినా ఎందుకమ్మా కొట్టుకుంటున్నారు అలా నేల మీద అలా రక్తాలు కారేలాగా? తల్లిపక్షికి ఏం చెప్పాలో తెలియలేదు. కాసేపు ఆలోచించి, వాళ్ళ హృదయాలు అలాంటివమ్మా, అందుకే దేవుడు వాళ్ళని అక్కడే ఉంచాడు, మనల్ని గాలిలో ఉంచాడు, మనం ఇంత ఎత్తులో ఉన్నాం మనం అంటే. ఇక్కడ ఎత్తు అంటే ఏంటంటే ఆలోచన విధానం. ఆలోచించండి. మనం నిజానికి వెన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ, ఐ కెన్ ష్యూర్లీ సే దట్ మనకి ఉన్నంత అద్భుతమైన రిలీజియస్ అడ్జస్ట్మెంట్ కానీ కాదు. అడ్జస్ట్ అనే మాట కూడా అనడం ఇష్టం లేదు. కలిసి జీవిస్తున్నాం, జీవించాలి. మీకు ఎప్పుడైతే ఈగో ప్రాబ్లం వచ్చిందో దెన్ మీకు అప్పుడు వస్తాము. మాకు దగ్గరకు వచ్చే మ్యారేజ్ కౌన్సిలింగ్లో అట్లాగే ఒకే ఇష్యూతో వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని బాగైన వాళ్ళు ఉన్నారు, అదే ఇష్యూతో వచ్చి కొట్టుకుని విడిపోయి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చెరో మతం, బీటెక్ చదువుకున్నారు, ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంది, ఆ అబ్బాయి కూడా తప్పకుండా నిన్నే చేసుకుంటా అన్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు అతను వేరే మతం వాడు, బిల్ లేదు అంటే అబ్బాయి అన్నాడు లేదు, మేమిద్దరం వి లివ్ టుగెదర్, మాకు మతాలతో ఇది లేదు, ఎవరు వాళ్ళు చేసుకుంటారు. అలా అనుకుని జీవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పుట్టే పిల్లల దగ్గరే పేర్ల దగ్గర ఏదో చిన్న ఇది వస్తే కామన్ నేమ్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పెళ్ళి అయిన తర్వాత అదిగో చూడు, నువ్వు మా అమ్మాయి చూడమ్మా మా ఇంటికి వచ్చావు, మా మతానుసారం నువ్వు చేయాలి, నీ మతానికి సంబంధించిన ప్రోగ్రాములు టీవీలో వచ్చినా చూడటానికి వీల్లేదు అని అత్తగారు చెప్పడం. హస్బెండ్ని ఏమయ్యా మరి ఏంటి, మనం కాలేజీలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటివి ఏం అనలేదు అంటే, ఏదో అడ్జస్ట్ అయిపో మా అమ్మ ఏదో అంటుంది అని. ఇలా అని చివరికి గొడవలు పడడం, విడిపడాలు కూడా. ఎంతకాలం కలిసి ఉంటాం, ఎలా ఉంటాం మీరు ఆలోచించాలి మిత్రులారా. నేను ఈరోజుని చిన్న క్వశ్చనేర్ తెచ్చాను. ఈ క్వశ్చనేర్లో నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు కూడా చెప్తాను. 1, 2, 3 ఎందుకంటే ప్రతిసారి నాన్ స్టాప్గా అవుతుంటే అలా వింటున్నారు, పురాణం విన్నట్టు కొందరు. సో నేను ఒక ప్రశ్న చెప్తాను, దానికి నేను 3 సమాధానాలు చెప్తాను. మీ సమాధానం ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని టిక్ పెట్టాలి. సిద్ధంగా ఉన్నారు కదా? అంటే మీ సర్దుబాటు ఎలా ఉందో చూసుకుందాం, రైట్? ఎందుకంటే కలిసి ఉండాలంటే మీరు కనెక్ట్ అయి తీరాల్సిందే. అయితే ఇప్పుడు రాయబోయే సమాధానాలు మీరు 1 గంట క్రితం ఎలా ఉన్నారో అది రాయాలి. లేదండి ఇప్పుడే డిసైడ్ చేసుకున్నా సార్ మారిపోవాలని అనకండి. ఎందుకంటే మీ లోపాన్ని బట్టి మీరు తిరిగి ఎలా ఉండాలో నేను అడ్వైజ్ ఇస్తాను. రెడీ? ఇవి క్వశ్చన్స్ కూడానండి చాలా సింపుల్ అండి, 10 ఉంటాయి, 10 క్వశ్చన్స్. ఆ 10టికి ఏబిసి అని 3 ఆన్సర్స్ ఉంటాయి. మీరు రాసుకోకర్లేదు, క్వశ్చన్ రాయక్కర్లే. 1 to 10 నంబర్స్ వేయండి మీ దాంట్లో, 1 నుంచి 10 దాకా, రైట్?
1 ఎదురుగుండా ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని రాసుకోవాలి. రైట్. మీరు ఈ మధ్య ఒక వ్యక్తిని ఒక ఫంక్షన్లో కలిశారు. అతను ఇంతకుముందు మిమ్మల్ని ఒక విషయంలో మోసం చేశాడు. ఖచ్చితంగా అతనిదే తప్పు. రైట్. కానీ తర్వాత అడ్జస్ట్ అయిపోయింది, ఏదో ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. రైట్. మీరు వెళ్ళిన ఫంక్షన్లో అక్కడ అతను చాలా ముఖ్యమైన మనిషి. రైట్. మీరేం చేస్తారు? ఏ హాయ్ అని చెప్పి తెలియనట్టుగా నవ్వుతూ బాగా అంటూ వస్తారు. ఏ ఆనెస్ట్గా టిక్కులు పెట్ట. బి వాడి మొహం చూడకుండా వాడిని తప్పించుకుంటూ వేరే వాళ్ళని అందరినీ కలుస్తారు. సి అతను పక్కకు పిలిచి కడిగేస్తారు. ఏమి రైట్. ఆనెస్ట్గా పెట్టండి. 2 మీరు చేసిన ఒక సహాయానికి మీ ఫ్రెండ్ చాలా ఖరీదైన వస్తువు బహుమతిగా ఇచ్చాడు. మీకు అతను మంచి ఫ్రెండ్, కానీ మీకు లంచం ఇవ్వడానికి చూసినట్టుగా చేశాడు. రైట్. సరే, అది కూడా ఏదో మీ బర్త్డే నాడో పండుగ నాడో ఇచ్చాడు. మీరేం చేస్తారు? ఏ దయచేసి వద్దు, నేను చేసిన పని చాలా చిన్నది, దీనికి ఇంత గ్రీట్ చేస్తే చాలు, బహుమతి అక్కర్లేదు, బికాజ్ వీఆర్ ఫ్రెండ్స్. బి సరే ఈసారికి తీసుకుంటా, మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు అంటారు. సి సంతోషంగా స్వీకరిస్తారు. 3 ఒక బిజినెస్ ఫ్రెండ్ తన వ్యాపారంలో పార్ట్నర్గా చేరమన్నాడు. మీరు పెట్టుబడి పెట్టనవసరం లేదు, కానీ ప్రభుత్వంలో మందిని పట్టుకుని వాళ్ళ చేత ఈ పనులు నువ్వు చేయిస్తే చాలు అన్నాడు. ఈ అబ్బాయికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏ నాకు భాగస్వామ్యం వద్దు, నీకు పరిచయాలు చేస్తాను, మీరు చూసుకోండి, నాకేమి షేర్ వద్దు. బి సున్నితంగా తిరస్కరిస్తారు. సి సంతోషంగా అంగీకరిస్తారు. 4 మీరు రోజు కలిసే సహోద్యోగి ఒక రోజుని ఫ్యామిలీలో ఒక హోటల్లో కలిశాడు. మీ ఫ్రెండ్, క్యాజువల్ ఫ్రెండే, సరిగ్గా మీరు ఏదో డిన్నర్కి వెళ్ళారు, అక్కడ కూడా అతను కలిశాడు. అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? ఇది జనరల్ ఫ్రెండ్, అతను శత్రువు కాదు, మిత్రువు కాదు, ఈజ్ ఎ కొలీగ్. ఏ హాయ్ బాగున్నారా అని పలకరించి మీ ఫ్యామిలీ సభ్యుల్ని పరిచయం చేస్తారు. బి చూసి చూడనట్టుగా వేరే దూరంగా కొంచెం ఇటు తిరిగి అటు చూస్తున్నాడా, వాడు నా కేసు చూస్తున్నాడా, ఇట్లా అంటే వాడి కేసు చూడటానికి మీకు ఇష్టం లేదు. శత్రువేం కాదు, ఈ సోషల్ ప్రాబ్లమ్స్. సి చూడనట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. 5 మీరు అప్పుడప్పుడు కలిసే ఒక మిత్రుడు ఉన్నాడు, కానీ కొన్ని రాజకీయ కారణాలు, సామాజిక కారణాల వల్ల అతను ఇప్పుడు వేరే ఉన్నాడు, పార్టీ మారాడు, ప్రాంతం మారాడు, ఏదో అయింది. ఏ కులం, మతం, ప్రాంతం, రాజకీయాలను పక్కన పెట్టి మామూలుగా పలకరిస్తారు, నిజాయితీగా రాయండి. బి ముక్తసరిగా 3 మాటల్లో ముగిస్తారు, బాగున్నారా, కలుస్తామని. సి అతన్ని కలవడానికి ఇష్టపడరు, ఎవరెవరో విన్న మాటలన్నీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ కులం వాళ్ళు. 6 మీరు మీ కొత్త స్నేహితులకి పార్టీ ఇచ్చారు. అదంతా కొత్తగా ఒక ఆఫీసులో చేరారు, లేకపోతే ఫ్రెండ్స్ అంతా కలిశారు. మీరు నేను ఇస్తా బిల్ అన్నారు, సరే అన్నాడు, వెయిటర్ వచ్చి మీకు బిల్ ఇచ్చాడు, కానీ అది చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఏదో చాలా ఎక్కువగా ఉంది. మీరు తేడా ఉందని తెలిసి ఏం చేస్తారు? చాలామందికి మొహమాటం ఉంటుంది. ఏ వెయిటర్ని పిలిచి ఏదో తేడా ఉంది, కొంచెం క్లియర్గా ఐటమ్ వైజ్ ఏంటో చెప్పు అంటారు. బి ఈ రెస్టారెంట్లో కొంచెం రేట్లు పెరిగినట్టున్నాయని సణుక్కుంటూ బిల్లు పే చేస్తారు. సి మీరు మాట్లాడకుండా బిల్లు పే చేసి ఇంటికి వచ్చి బాధపడతారు. ఒక్కసారైనా వెయిటర్ని పిలిచి అడుగుండాల్సిందని 10 సార్లు చెప్తారు. భార్య కూడా ఈ విషయం చెప్పి తిట్లు పడతాయి. రైట్. 7 మీరు రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో ఉన్నారు, క్యూలో, మీకు చాలా పనులు ఉన్నాయి, టైం లేదనుకుంటున్నారు. ఈలోగా మీ వెనకున్న వ్యక్తి తట్టి నన్ను ముందు పోనివ్వండి అని అడిగాడు. అతను మీరుండే కాలనీలోనే ఉంటాడు, పెద్ద మనిషి. రైట్. ఏ సారీ బ్రదర్, నాకు కూడా చాలా అర్జెంట్ పని ఉంది, నేను త్వరగా ముగించుకుంటాను, దయచేసి నా వెనకాలే ఉండండి అంటారు. బి
మీ టికెట్ డబ్బులు కూడా నాకు ఇవ్వండి, 2 కలిసి అడుగుతానంటాడు. తప్పకుండా రండి, అంతకన్నా అదృష్టం ఏముందని ఇస్తాడు, తర్వాత కుమిలిపోతాడు. 8, మీరు మీ స్నేహితులు కలిసి సరదాగా పిక్నిక్ పార్టీ పెట్టుకున్నారు. పార్టీ అయ్యాక ఎవరి దారిని వారు సర్దుకుని ఇంటికి పోయే హడావుడిలో ఉన్నారు. చాలా ఆనందంగా గడిచింది, ఇప్పుడు మనం వేసిన చెత్తను మనమే ఎత్తాలి, రండి ఫాస్ట్గా క్లీన్ చేద్దాం అంటారు, స్వచ్ఛ భారత్. బి, ఫ్రెండ్స్ని ఏమీ అనలేక ఈ చెత్త సంగతి ఏం చేద్దాం, ఒక పక్క ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అంటున్నారు, మరి ఏం చేద్దాం అని ఆ చెత్తను ఒక మూలకు మీరు ఒకరే తోసేస్తారు. నా కర్మ, ఇలాంటి బేవార్స్ ఫ్రెండ్స్ని పిలిచినందుకు అనుభవించక తప్పదు అనుకుంటూ చెత్తను ఎత్తుతారు. 9, మీరు ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళబోతున్నారు. ఇంతలో అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు. అతను మీకు బాగా కావాల్సిన వాడు. మీరు బయటకు వెళ్ళబోతున్నారు డిన్నర్. అరే భలే వచ్చావు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రాకూడదు ప్లీజ్ అని మీతో పాటు తీసుకెళ్తారు. బి, అయ్యో నేను బయటకు వెళ్ళాలి, అయినా నువ్వు వచ్చావు కదా, మరి అది కాదు అంటూ అలా కూర్చుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. శనిగాడు మరి ఇప్పుడు వచ్చాడు అని పని వాయిదా వేసుకుంటారు. చివరిగా మీరు పనిచేసే కంపెనీ యాజమాన్యం గొడవలు పడి విడిపోయారు. మీరు అనుకోకుండా మీ యజమాని కాకుండా 2వ యజమానిని కలవాల్సి వచ్చింది. మీరు వేరే యజమానితో ఉన్నారు, విడిపోయిన ఆయన మీకు కలిశాడు ఒక చోట. మనం ఎప్పుడైతే విడిపోయామో అతనికి నేనంటే ఇష్టం లేదు అని వి జంప్ ఇన్ టు కన్క్లూజన్. వీళ్ళు ఇంతే, ఈ కులం వాళ్ళు ఇంతే, ఈ ప్రాంతం వాళ్ళు ఇంతే, వాళ్ళు ఏమీ అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. సరదాగా నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉన్నారు సార్, ఏంటి సార్ అంటారు, పలకరిస్తారు. బి, అతను అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానం చెప్పి మౌనంగా ఉంటారు. వీడు ఏదో కుట్రతోటే నాతో వాడు మాట్లాడే ప్రతిదానికి ఏదో డబుల్ మీనింగ్ తీసుకుంటూ ఉంటాడు అనుకుని అయిష్టంగానే బుర్ర ఊపుతూ వీలైనంత త్వరగా తప్పుకుంటారు. అక్కడ చేశారు కదా. ఇప్పుడు ఎన్ని ఏలు వచ్చాయి, ఎన్ని బీలు వచ్చాయి, ఎన్ని సీలు వచ్చాయి చూడండి. రైట్. సో ఏకి 10 మార్కులు వేయండి, బికి 5 మార్కులు, సికి 2 మార్కులు వేయండి. ఓకే. సో స్కోరు టోటల్ చేసి పక్క వాళ్ళకి చూపించకండి, మీ దగ్గరే ఉంచండి. ఆ స్కోర్ ఇప్పుడే చెప్పను. సర్దుకుపోవడం నేర్చుకోవాలి. నిజం చెప్పాలి అంటే మీరు కొంచెం మనం సామాజిక పరిస్థితులన్నీ విశ్లేషిస్తే ఏ ఊరైనా భారతదేశంలో మార్వాడీలండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు, ఏ ఊరు వెళ్ళినా వాళ్ళకు స్ట్రీటు వాళ్ళ పద్ధతులు ఏవి వాళ్ళు మార్చుకోలేదండి. వాళ్ళందరితో కలిసిపోతారు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ వరకు చెప్పాలి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్యులండి. ఆర్యవైశ్యుల్ని వాళ్ళు టెంపుల్స్ విషయాల్లో కానీ, సత్రవుల విషయాల్లో కానీ, ఇది నా స్టేట్మెంట్ కాదండి, ఇది హిస్టోరియన్స్ ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో సమాజానికి సర్వీస్ చేసేవాళ్ళు ఎవరుంటారు అనే చోట దిస్ వైశ్య కమ్యూనిటీ గురించి వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా వైశ్యాస్ చాలా చేశారు, బట్ ఆర్య వైశ్యుల్లో కొంత భక్తి ఎక్కువగా ఉంటుందండి, భక్తి భయం కూడా ఉంటుందండి. ప్లస్ ఒక సైకలాజికల్ పాయింట్ మీరు అనలైజ్ చేస్తే సమాజానికి మేము ఏదో ఇవ్వాలి, ఎందుకంటే మేము సమాజం ఏది కావాలన్నా మా మీద డిపెండ్ అవుతాం, మేము అమ్ముతున్నాం, వాళ్ళు కష్టపడి బయట ఊరి నుంచి తీసుకొచ్చి తాము తీసుకున్నాక షేర్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉందండి. మీరు ఆలోచించండి, వాళ్ళు పూర్తిగా స్వార్థంతో అదంతా వాళ్లే ఖర్చు పెట్టుంటే ఇప్పటికీ మీరు గ్రామాల్లో వెళ్ళి చూడండి, ఎక్కడ కిరాణా కొట్లు ఉన్నా, ఎక్కడ ఏమన్నా ఈ అపరాలు ఏవి అమ్ముతున్నా మీకు మొట్టమొదటివన్నీ స్టార్ట్ చేసింది వైశ్యాస్. రెండవది టెంపుల్స్. మీరు యాదాద్రి వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, పుట్టపర్తి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మీకు వైశ్య సత్రవులు ఉంటాయి. మిగతా వాళ్ళు చేశారా చెయ్యలేదా ఇది నేను అనట్లేదు, ఇవి మాత్రం వీళ్ళు చేశారు. నాకు అటువంటి వారితో చాలామందితో దగ్గర పరిచయం ఉందండి. నేను ఒక హిస్టరీ స్టూడెంట్ లాగే ఎందుకు వీళ్ళు చేసి ఉంటారు అనే
అనాలిసిస్ చేసినప్పుడు అవకాశాలు ఉన్నాయా వీటన్నిటికన్నా చెయ్యాలనే తపన వాళ్ళల్లో ఉంది. అందరూ కూడా ఎస్ ఇది నేను చెయ్యాలి, నా వరకు నేను కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మీరు చేయాల్సింది సొసైటీకి చెయ్యక్కర్లేదండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చేయండి, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి. మా దగ్గర కొందరు తల్లులు తండ్రులు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ మా అబ్బాయి ఇలా టార్చర్ చేస్తున్నాడు సార్, ఇంత ఇచ్చేస్తున్నాడు సార్, ఇంత డబ్బు కట్టాం సార్, వాడికి 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, వాడు చెప్పలేదు సార్, మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, అడిగితే చచ్చిపోతాడని భయపడుతున్నామండి అని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు ఈ మధ్య వినే ఉంటారు, అనంతపురం మన ఇక్కడ వరంగల్ ఒక అమ్మాయి మీద వాడు యాసిడ్ పోస్తే చివరికి పోలీసులు చంపేయడం జరిగింది అతన్ని. అతను డెడ్ బాడీని తీసుకెళ్ళమంటే, శ్రీనివాసరావు అనే అతను డెడ్ బాడీని తీసుకెళ్ళమంటే పేరెంట్స్ రెఫ్యూజ్ చేశారండి, మాకు వద్దండి. అనుకోకుండా అప్పుడు జిల్లా కలెక్టర్గా మన జనార్దన్ రెడ్డి గారే ఉన్నారు, వరంగల్ జిల్లా కలెక్టర్. ఆయన ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి, పట్టాభి గారు నాకు ఈ వాళ్ళు ఎన్కౌంటర్లో వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు భయంగా ఉంది, మహిళా సంఘాలు వస్తాయేమో అని. నేను మీరు చేసింది మీరు తప్పైతే ఏం చేయలేదు. ఆ రోజు ఈవినింగ్ ఆయనకి సీఎం ఫోన్ చేసి, జనార్దన్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మహిళా సంఘాలంతా వెళ్ళి పుష్పగుచ్చాలు సీఎం గారికి పట్టుకొచ్చి ఇచ్చారంట, వరంగల్లో యూ హవ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, ఆ దౌర్భాగ్యాన్ని చంపేయడం మంచిదైంది అని. సమాజం కూడా చూడండి. ఏం భద్రాయి నీకు తెలుసున్నారు, నువ్వు జర్నలిస్టు, ఏమయ్యా నువ్వు జర్నలిస్టులు రాకపోవడం తప్పు కదా. ఇది మీరే ఒక్కొక్క ఛానల్ పెట్టండి రేపు భవిష్యత్తులో. ఏమిటి ఇవి 10 మందికి అవసరం అండి. మొన్న తెలంగాణ గవర్నమెంట్ 10th క్లాస్ పిల్లలకి ఎక్కడైనా ప్రోగ్రామ్స్, నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అని చేస్తుంటే వాళ్ళు చూశారు పాపం. ఇక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు, ఇంతే పెద్ద ఆడిటోరియం అండి, అందరూ ఆల్ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ అవన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ అవి ఇవి. వాళ్ళు ఒక్కొక్క పిల్లవాడి దగ్గర డబ్బు తీసుకున్నారు. నేను మాట్లాడుతున్నా 10th పరీక్ష ఎలా రాయాలి, మ్యాప్ పాయింటింగ్ అంటే ఎలా చేయాలి, ఇవన్నీ క్లూస్ ఇస్తుంటే 2 పిల్లలు ఇట్లా లోపలికి వస్తున్నారండి. వెంటనే అక్కడుండే ఇద్దరు వాళ్ళని ఎళ్ళగొట్టారండి బయటికి. నేను ఎవరు సార్, ఇక్కడ వాచ్మెన్ కొడుకు సార్, ఇంకోటి ఆడిసాడు గవర్నమెంట్ బడిలో చదువుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చారు. నేను వాడు 10థ్కే వెళ్తున్నాడు కదా, వెళ్తున్నాడు, పంపండి సార్. ఎట్లా పంపుతాం సార్, మేమంతా ఇంత పైసలు పోసి మిమ్మల్ని తీసుకొచ్చాం కదా. నేను చెప్పాను వాడిని పంపాలి, మీరు రండి అని. జాగా ఎక్కడ ఉంది సార్, ఇక్కడ కూర్చోండి. హైదరాబాద్లో ఒక చాలా ప్రముఖ ప్రదేశం కూర్చోబెట్టాక నేను వాళ్ళతో మాట్లాడాను. నా డిఓతో మాట్లాడితే డిఓ గారు అన్నారు, సార్ మనం ఒక పని చేద్దాం, మొత్తం తెలంగాణ జిల్లాలో అందరు పిల్లలకి, ఇప్పుడు మీరు ఎన్ని చోట్ల కనిపోతారు, మన టీవీ ద్వారా మీరు డైరెక్ట్ లైవ్ మాట్లాడాలి. పిల్లలు అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు, మీరు సమాధానాలు చెప్పాలి. 3 hours ప్రోగ్రాం చేసామండి, 3 hours ప్రోగ్రాం. అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఒక రకంగా నన్ను పిలిచేవాళ్ళు అందరూ మానేశారు ఇప్పుడు, ఎందుకంటే అందరికీ ఆ సీడీలు దొరుకుతున్నాయి. మీరు కూడా ఎవరికైనా స్కూల్ వాళ్ళు ఉంటే గవర్నమెంట్ని అడిగితే, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి ప్రతి డిఈఓ దగ్గర ఉన్నాయి, అన్ని జిల్లాల డిఈఓల దగ్గర. అది పోయి పట్టాభిరాం 10th క్లాస్ మోటివేషన్ ప్రోగ్రామ్ అంటే ఒక సీడీ మీకు ఉచితంగా ఇస్తారు, నాకు కూడా ఇచ్చారు. అంటే విషయం ఏంటంటే, ఇది చేసిన రోజునండి దెన్ యు ఆర్ ఆన్సరబుల్ టు ది గాడ్. మీరే చేయండి. అమ్మా నాన్నల్ని నేను తృప్తిపరచలేకుండా దేశానికి నేను చేయడం ఏంటండి. ఒక ప్రభుత్వ బడిలో చదువుకున్నందుకు నేను ఐ ఫెల్ట్ దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమి చెయ్యకుండా, సమాజానికి ఏమి చెయ్యకుండా, సమాజం నాకేమిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాడు ఎప్పటికీ పైకి రాడు. అలాగే మీకున్నదంతా మీరు తృప్తిపడండి. సోషల్ అడ్జస్ట్మెంట్. ఒక రోజుని ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఏదో పండు తింటుందట.
తింటుంటే కింద ఉన్న కొలంలో ఒక హంస అందంగా ఇలా వెళ్తుంటే దాన్ని చూడగానే అసూయ. ఇప్పుడు మనం సమాజంలో రకరకాల మనుషులను చూస్తాం. వాళ్ళని చూసి అసూయ పడితే ఎలాగ? అతను పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ముక్కు బాగుంది, బట్టదల లేదు. నీకున్న గొప్పతనం నీకుంది. యూ కెనాట్ చేంజ్ ద ఫ్రేమ్. ప్లేయింగ్ ఈజ్ మై ఓన్ వే అని, ఇన్ మై ఓన్ వే అని మన ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ ఒక బుక్ రాశాడు. అందులో అతన్ని ఎంత హింస పెట్టారో సమాజం రాశాడండి. ఇంతలా బుక్ తప్పకుండా చదవండి. అందులో ఆ కోచ్ గ్రిగ్ చాపెల్ ఎంత ఏడిపించాడు, ఎన్నిసార్లు వెనక్కి పంపాడు, అనేక రకాల హ్యూమిలియేషన్ గురయ్యాడండి. పొట్టాడు అని ఎవరు ఏమన్నా తన పద్ధతి ప్రకారం తను అంతే, ఫ్రేమ్ను మార్చుకోలేడు. ఆ బుక్లో రాశాడండి. అతను పెట్టిన ఇబ్బందులు, అవమానాలు చాలా ఉన్నాయండి. ఒకటే అనుకున్నాడు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలా ఉండి నేను ఏం చేయాలి. మరి భారతరత్న వచ్చింది మొన్న. మరి రాసిన ప్లేట్ ఇన్ మై వే ఆ బుక్ చదవగానే చాలా ఎంత బాధ అతను అనుభవించాడు అని. ఇప్పుడు ఏదో బిరుదు కోసం ఆయన రాయలేదు ఆ బుక్, ఇప్పుడు వచ్చింది. భారతరత్న వచ్చింది ఆయనకు ఆల్రెడీ. పద్మ విభూషణలు ఏవి రావాలో అన్నీ వచ్చేసాయి. ఎందుకు రాశాడు అంటే ఒక అద్భుతమైన బుక్. యూత్ తెలుసుకోవాలి, ఇన్ని అవమానాలను నేను కాలి కింద వేసి తొక్కబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ బుక్ చాలా అత్యద్భుతమైన బుక్ అండి. 10th క్లాస్ దాకా చదవలేదండి. 10th సిలబస్లో ఉన్నాడు ఆయన. ఈరోజు సెంట్రల్ సిలబస్లో ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఇంకేమైనా టాలెంట్ ఉందా నాలో, మా అమ్మా నాన్నలు గర్వంగా చెప్పుకోవడానికి. సో ఈ కాకి పండు తింటుంటే కింద ఉన్న హంసను చూసి నేను కూడా అలా ఉంటే బాగుండి, ఎంత తెల్లగా ఉంది, ఒక్క నల్ల మచ్చలేదు. దాన్ని చూసి అసూయతోటి కిందకు వచ్చి, అదేమో నీళ్ళ మధ్యలోనే ఉంది, ఇది ఒడ్డున కూర్చుని ఏమో దగ్గరకు వస్తే ఏం చేస్తుందో ఏంటో అది అలా, నువ్వెంత అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నువ్వు అలా నీళ్ళల్లో వెళ్తుంటే ఎంత అందంగా ఆ హంస అందంటే, పిచ్చిదానా నువ్వు నన్ను పైనుంచి చూస్తున్నావు, నీకు శక్తి ఉంటే కింద నుంచి చూడు, కింద నా కాళ్ళు ఎంత గట్టిగా కొట్టుకుంటున్నాయో, టపటపటపట పెడలింగ్ అది అంత కొడితే పైనుంచి అట్టా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అయినా సరే నువ్వు చాలా తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు. తెల్లతోలు చూసి మోసపోవద్దు. నిజానికి మరి నేను కూడా అలాగే అనుకుంటే నేను రామచిలకను చూసి ఏడవాలి. ఆ రామచిలక అంతా మొత్తం చక్కని గ్రీన్, ముక్కు ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. నాకు అది చూసినప్పుడు అనిపిస్తుంది నేను అలా ఉంటే బాగుండండి. చిచి, భగవంతుడు నన్ను ఇట్లా సృష్టించాడు, నేను ఇలాగే ఉండాలి. మా నాన్నకి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదు, మా అమ్మకి రాలేదు, మా తాతకి రాలేదు, ఎవరికి రాలేదు. నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు నన్ను చూసి అసూయపడతావంటే మూర్ఖురాల. ఓ కాకి, నువ్వు పోయి రామచిలకని అడుగు, అది కూడా పక్షే కదా. రామచిలక దగ్గరికి పోయిందట. రామచిలక నువ్వెంత అందంగా ఉన్నావు, 2 రంగులు, నాకేంటో ఈ దిక్కుమాలిన రంగు, మొత్తం నలిపే పైనుంచి కింద. అంటే నువ్వు ఆ రామచిలక అన్నాడు, నీకు తెలీదు, నీకున్న మంచి గుణాలు ఎవరికీ లేవు. నువ్వు ఏదైనా తెస్తే 10 మందిని పిలుస్తావు. మీలో ఒక కాకి చచ్చిపోతే ఊరన్ని కాకులన్నీ వస్తాయి. మనుషులు ఎవరైనా వాళ్ళ పితృదేవతలకి పిండం పెట్టాలంటే నువ్వు వచ్చేదాకా ఆగుతారు, మా కోసం ఆగరు. నువ్వు ఎంత గ్రేట్. నువ్వు ఏ ఇంటి ముందైనా వచ్చి అరిస్తుంటే చుట్టాలు వస్తారని నమ్ముతారు. నువ్వు రూపం నలుపు. కానీ ఆఫ్రికన్స్ లాగా ఈరోజు అమెరికాలో ఆఫ్రికన్స్ మొత్తం వాళ్ళకు ఉండే ఒలింపిక్స్ అన్నీ వాళ్ళే కొట్టారు. నీకేం తక్కువ? ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్, నాట్ ద వీక్నెసెస్. ఆయన నన్ను చూసి ఏడుస్తావేంటి రామచిలక? నన్ను తీసుకెళ్ళి వాడు జాతకాలు చెప్పి వాడు డబ్బాలో పెడతాడు, ఎట్లా వచ్చేదో పీకమంటాడు, వాడు ఏదో అందేలా పెడతాడు, అది పీకుతాను నేను. తూ నా లైఫ్ కూడా ఒక లైఫేనా? అసలు జీవితం అంటే సీతాకోక చిలకది. ఏమి అందం అది. దాని చీరలు చూస్తుంటే డిజైనర్స్ కూడా అన్ని సృష్టించలేడు. నాకు తెలిసి కంచిపట్టు చీరల వాళ్ళు 5,000 డిజైన్స్ అన్నారు, దానికి 50,000 డిజైనర్స్ ఉన్నాయి.
ఈ వేళ కట్టిన చీర ఇంకో చీర రకరకాలు ఎన్ని 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 సృష్టిలో లేని రంగులన్నీ సీతాకోక చిలుకున్నాయి. దాన్ని చూసి అసూయపడు. నిజమే అని ఆ కాకి అక్కడికి పోయిందిట. సీతాకోక చిలుక, నువ్వు ఎంత అదృష్టవంతురాలు, నీకు ఇన్ని రంగులు, ఇన్ని చీరలు, ఇన్ని డ్రెస్సులు అసలు అంటే అదంటే మూర్ఖురాల, నా బతుకు నీకేం తెలుసు, నేను అంతకుముందు భయంకరమైన గొంగళి జీవితం అనుభవించాను, ఇప్పుడు వచ్చాయి నాకు ఈ రంగులు, ఎంత దారుణమైన జీవితం, నేను మురికి కూపంలోంచి ఇలా వచ్చాను, అయినా ఇప్పుడు నన్ను బతకనిస్తున్నారా? ఈ పిల్లలు కూడా ఇట్లా పట్టుకుంటాడు వాడు, దాన్ని నన్ను పట్టుకు టార్చర్ చేస్తాడు, సూదులు కూర్చేవాళ్ళు ఉన్నారు ఇడియట్స్. నన్ను చూసి అసూయపడకు, ఎప్పుడు కూడా జన్మలో సీతాకోక చిలుక కావాలని మనసులో అనుకోకు. మరి ఏంటి? నెమలి. నెమలిలో మొత్తం 98 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ కళాకారులు, చిత్రకారులు కూడా చెప్పలేని రంగులు, కలపలేని రంగులు. ఏ ఏ రంగులు మిక్స్ అయితే ఆ పింఛన్లో ఏమేమి వస్తాయో తెలియదు, అన్ని రంగులు ఉన్నాయి. దానిని పోయి అసూయపడు అని కరెక్ట్గా చెప్పారు అని కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి నెమలి నువ్వు ఎంత దుష్టవంతురాలి, నువ్వు అసలు నీ డ్యాన్స్ చూస్తేనే అందరూ ముచ్చటపడతారు అంటే, పిచ్చిదానా, నెమలిగా నా కష్టాలు నేను ఎవరికి చెప్పుకోవాలి? నీకు తెలిసిన మా నెమళ్ళలో మీకు తెలుసో లేదో తెలుసుకోవాలి, ఈ డ్యాన్స్ చేసే నెమలు మగదా అండి ఆడదా అండి? అందరూ ఆడదంటారు. ఆడదానికి డ్యాన్స్ రాదండి, నెమలికి మగదే. అందుకే పీకాక్ అంటారు. ఆడనెమల్ని పీహెన్ అంటారు. పీహెన్ వేస్ట్ అండి, అది ఊరికే ఉంటుంది ఇంట్లో అంతే. ఈ పీకాక్ అనేది అదే డ్యాన్స్ చేస్తుందని. తర్వాత మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా, వాటి సెక్స్ పెర్ఫార్మెన్స్లో కూడా కన్నీళ్లతోటే చేస్తుందండి అది. అలా వెరీ వెరీ ఆ నెమలందంటే నా బతుకు ఎవరికి చెప్పుకోవాలి నేను అస్సలు అని పిల్లలు చూసి దాన్ని పీకుతూ ఉంటారు. ఏమైనా సరే నేను నెమలవ్వాలి అని. అప్పుడు అందంట, పిచ్చిదానా, ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడొచ్చి కలిసావు? జూలో కలిసా, లోపల బంధించా, చాలా అందంగా ఉంటాయి, ఇలా లోపల పడేస్తారు, నీకు ఏ గొడవ లేదా, ఇక బయట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఇందులోని విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. ఇందులోవే కొన్ని బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ మన సైకాలజీ టుడే మన పత్రికలో, అందులో కూడా ఈ సర్దుకుపోదాం రండి కొన్ని హింట్స్, ఒక 2 స్టోరీస్ కూడా నేను ఏవైతే చెప్పదలుచుకున్నానో అవన్నీ ఆల్రెడీ అందులో ఉన్నాయి. వీలున్న వాళ్ళు కాపీలు తీసుకోండి. అండ్ తప్పనిసరిగా కొంచెం ఇప్పుడు ఈ క్లాస్ ఎలాగా మీరు వచ్చారు, బట్ దీన్ని కంటిన్యూ చేయాలి అంటే కంటిన్యూస్ రీడింగ్ ఆన్ సైకాలజీ సబ్జెక్ట్స్, రీడింగ్, వాచింగ్, టెల్లింగ్, ఈ 3 చాలా అవసరం. చాంటింగ్ అవసరం లేదు ఇక్కడ. సో సైకాలజీ టుడే పత్రికకి చందా కట్టండి. మేమంతా ఎటువంటి రిటర్న్స్ ఆశించకుండా, నేను కానీ, వీరేంద్రనాథ్ గారు కానీ, మన గంప నాగేశ్వరరావు కానీ, సాయిబాబా గారు కానీ, సురేష్ అని ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఆయన చేస్తున్నారు సైకాలజీ టుడే. ఆ సైకాలజీ టుడే సార్ చందాలు అవి తీసుకుంటారా? మీరు చేస్తారా? ఇక్కడ చేయిస్తున్నారా? అదే ఇక్కడ పెట్టారా? తర్వాత సైకాలజీ బుక్స్ ఉన్నాయండి ఇక్కడ అనేక రకాలు. మన ఇది చాలా లేస్తూ బతుకుతూ వస్తుందండి పత్రిక. ఎందుకంటే ఎక్కువగా ఉచితంగా చదివేవాళ్ళు ఎక్కువైపోయారండి. కనీసం మీ వైపు నీ కంట్రిబ్యూషన్ 100 రూపీస్, మీ ఇప్పుడు కాదు, అడ్రస్ తీసుకుని వెళ్ళి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టండి, రైట్? అండ్ అలాగే సైకాలజీ మన గంప నాగేశ్వరరావు గారు చాలా అద్భుతమైన బుక్స్ రాశారు. ఆయన రాసినవి తక్కువ పుస్తకాలే అయినా ఎక్కువ మందిని మోటివేట్ చేసిన పుస్తకాలు ఉన్నాయండి. అలాగే మన సురేష్ అది ఉద్యోగ విజయాలు వాళ్ళు వేసిన అనేక పుస్తకాలు ఉన్నాయి. వీరేంద్రనాథ్ గారి పుస్తకాలు ఉన్నాయి. మరి మొత్తం అందరి పుస్తకాలు కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా వాటిని తీసుకోండి.
And my sincere last suggestion is never miss any lecture. And మా అందరికీ గురువులు ప్రొఫెసర్ విశ్వనాథం గారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ ప్రొఫెసర్ చేసి ఊరికే పేరుకి రిటైర్ అయ్యారు. ఆయనకి రిటైర్మెంట్ అనేది లేదు అసలు. ఆయన చెప్పే ప్రతి మాట వినండి. ఆయన ఏది చెప్పినా ఊరికే చెప్పడు ఆయన. మా అందరికన్నా ఎక్కువ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఏదో రాసుకుని వస్తాం, రాసుకుని వచ్చి ఇట్లా చెప్పాలి అనుకుంటాం. బట్ ఆయన ఇంకా బాగా ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతాడండి ఆయన. ఏ ఒక్కరు కూడా ఇందులో ఐ కంగ్రాచులేట్ గంప నాగేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఫర్ చూసింగ్ ద రైట్ క్యాండిడేట్స్. ఎవరెవరు దేనికి పనికొస్తారు అనే దానికి చాలా మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు. డోంట్ మిస్ ఇట్. అండ్ మీరు డిసిప్లిన్డ్గా ఉంటూ, రైట్, అండ్ ఎదుటివారు నాకు ఏమి ఇస్తారనేది కాకుండా మీరు సమాజానికి ఏ రకంగా సహాయం చేయగలరని ఆలోచిస్తూ ఈ ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. అండ్ అన్నిటిని మించి మన డిసిప్లిన్డ్గా ఉండాలి, హెల్ప్ ద పీపుల్. అలాగని ప్రతివాడికి అనవసరమైన వాళ్ళకి ఏమీ చెయ్యక్కర్లేదు. అవసరమైన వాళ్ళకి సర్వీస్ ఎవరికి చేయాలంటే మీకు తిరిగి చేయలేని వాళ్ళకి చేయండి, రైట్. సో శుభం, అంతా బాగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమ్ముతూ ఈ అవకాశాన్ని కలిగించిన ఇంపాక్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు.